హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం మన రజనీకాంత్ గారి 'కూలీ' మూవీ ట్రైలర్ అయితే వచ్చేసిందనమాట. చెప్పిన టైంకి అయితే రిలీజ్ చేశారు, ఏం డిలే లేకుండా. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మనం అనుకున్న హైప్‌కి ట్రైలర్ చాలా బావుందా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్‌లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటిదంటే మన నాగార్జున గారి క్యారెక్టర్ అనమాట. ట్రైలర్‌లో చాలా తక్కువ చూపెట్టడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ గాని, డైలాగ్ డెలివరీ గాని, ఆయన స్వాగ్ గాని చాలా బాగా నచ్చిందనమాట. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటిదంటే మా నాగార్జున గారికి ఒక బ్యాక్ కెమెరా అయితే పెడతారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా. అది నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే అమీర్ ఖాన్ గారి గురించి అనమాట. అమీర్ ఖాన్ గారు చాలా తక్కువ కనబడ్డా కూడా ఆయన లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. ఆయన ఇంపార్టెంట్ రోల్ గానే కనబడుతుంది. నాకైతే చాలా అంటే చాలా అయితే నచ్చిందనమాట అమీర్ ఖాన్ గారి లుక్ గాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గాని. అలాగే మనకు ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు అయితే చాలా చాలా సింపుల్‌గా అయితే కనపడ్డారు. కానీ ఇంపార్టెంట్ రోల్‌గా కనబడుతున్నారనమాట. ఎలారా అంటే మనకు మన 'శృతి హాసన్' గారు మన ఉపేంద్ర డాక్టర్‌గా కనబడుతుందనేసి నేనైతే అనుకుంటున్నా. అరె! నువ్వెలా చెప్తావురా అంటే మనకు ట్రైలర్‌లో చాలా మంచిగా అయితే అబ్జర్వ్ చేయండి. 1400 మంది కూలీలో ఒక కూలీ కావాలంటారు. ఆ కూలీ ఎవరో కాదు మన ఉపేంద్ర గారని చెప్తా. ఉపేంద్ర గారికి ఏదైనా ప్రాబ్లమ్ అయితే వస్తది. అందుకే మన దేవ గారైతే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవటానికైతే వస్తారు. నేను అనుకుంటున్నా అంతే. ఇదైతే నిజమైతే కాదు. జస్ట్ నేనైతే అనుకుంటున్నా అంతే. నాకు ట్రైలర్‌లో ఇంకా చాలా బాగా నచ్చింది ఏంటిదంటే మన 'శృతి హాసన్' గారనమాట. ఏదో ఉన్నది కదా అన్నట్టు కాకుండా ఏదో మంచి ఇంపార్టెంట్ రోల్‌గానే కనబడుతుంది. ఇంకా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మన ట్రైలర్ చూసి ఇంకొక ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఏంటిదిరా అంటే ట్రైలర్‌లో మనకు ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఈ నెట్‌వర్క్ వల్లనే ఇంత పెద్దగా అయ్యారంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇది కాకుండా ఇంకేదో పెద్దగా అయితే చేస్తున్నారు అని ఒక డైలాగ్ అయితే వస్తది. ఆ డైలాగ్ ఇన్న వెంటనే నాకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. అలాగే వీళ్ళు మన లోపల డ్రగ్స్ మాఫియా చేస్తున్నారో, మరి ఇంకేమన్నా చేస్తున్నారో అనేది తెలియాలంటే మన థియేటర్‌కి వెళ్ళైతే చూడాలి. నాకు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా ఆ డైలాగ్ విన్న వెంటనే. అలాగే మనకి ట్రైలర్ చూస్తుంటే అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ గానే కనపడుతుంది భయ్యా. ఇంకా నాకు చాలా బాగా నచ్చిందనమాట. అలాగే మన రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకోవాలి. 74 ఇయర్స్ అయినా కూడా మనకైతే ఆయన స్వాగ్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ గాని, అండ్ ఫైట్ సీక్వెన్స్ గాని ఇంకా అంటే ఇంకా తగ్గలేదు. అదే స్వాగ్, అదే డైలాగ్ డెలివరీ, అదే స్టైల్ అనమాట. ఇంకా చాలా బాగా నచ్చింది. అలాగే మాకు లాస్ట్ ఒక డైలాగ్ అయితే ఉంటదనమాట. దేవా అని తెలిసి కూడా గేమ్స్ ఆడతావా అని ఒక ఫ్రేమ్ అయితే చూపెడతారనమాట. ఆ ఫ్రేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మనకు దేవాకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే కనబడుతుంది భయ్యా. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటిదో మరి తెలుసుకోవాలంటే మనమైతే థియేటర్‌కి అయితే వెళ్ళాలి. నాకు చాలా బాగా నచ్చింది భయ్యా. మన రజనీకాంత్ గారు చూపెట్టే విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్రైలర్‌లో మాకు యాక్షన్ సీక్వెన్స్ కాకుండా మనకి ఎమోషనల్ కూడా చూపెడుతున్నారు. మరి లోకేష్ కనకరాజు అయితే కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. మరి ఎమోషనల్‌గా చూపెట్టడం. మరి ఒక ఎమోషనల్‌గా మంచిగా వర్కౌట్ అయితే మటుకు అదే హ్యాపీ అని చెప్పుకోవచ్చు భయ్యా. అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఒక్కొక్క ఫ్రేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందనమాట. నాకు ట్రైలర్‌లో నచ్చనియి ఏంటిదిరా అంటే మన అనిరుద్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. మరి ఎందుకలా కొట్టారో తెలీదు. నాకైతే అస్సలంటే అస్సలు నచ్చలేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. మరి మీకెలా అనిపించింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్? కిందైతే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది భయ్యా. నాకైతే నచ్చింది. మంచిగా ఎమోషనల్ సీన్స్ గాని, మంచి యాక్షన్ సీక్వెన్స్ అలాగే మంచి స్టోరీ టెల్లింగ్‌గా చూపెడితే మటుకు 1000 కోట్ల బొమ్మ అని చెప్తాను నేనైతే. ట్రైలర్ అనేది చాలా మందికైతే డిసప్పాయింట్ అయిందని చెప్తున్నారు భయ్యా. కానీ నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది. కానీ మన లోకేష్ కనకరాజు గారి ప్రీవియస్ ఫిలిమ్స్‌లో ట్రైలర్ అనేది చాలా బావుంటాయి. కానీ ఎందుకిలా కట్ చేశార్రా అంటే హైప్ తోటైతే చాలా మంది ఉన్నారు కాబట్టి హైప్ తక్కువ చేద్దామనేసి ట్రైలర్ అనేది ఇలా కట్ చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. మరి మీకెలా అనిపించిందో ట్రైలర్ కిందైతే కామెంట్ చేయండి. ఇది డార్లింగ్స్ మరి 'కూలీ' మూవీ ట్రైలర్ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.